Daily. Taste the Daily. ఏపీలో ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. హిడ్మాపై ₹1 కోటి పైగా రివార్డు ఉంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో మావోల కదలికలపై సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పులు ఇంకా జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 5 నెలల క్రితం మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు రవి, అరుణ మృతి చెందారు. రాంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి అడవి ప్రాంతం మావోయిస్టులకు షెల్టర్ జోన్ గా ఉంది. మరోవైపు పర్యాటకంగా ప్రసిద్ది చెందిన మారేడుమిల్లి ప్రాంతంలో 5 నెలల కాలంలో 2 ఎన్కౌంటర్లు ఘటనలు జరగడం కలకలం రేపుతుంది. ఏపీలో ఎన్కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులో మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా సహా 6 మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎస్ ప్రసాద్. అనుష, ఏదైతే రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి అడవి ప్రాంతంలో ఇవాళ ఉదయం సంచలనమైన ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు ఇచ్చిన వివరాలు ప్రకటించిన ప్రకారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ ఘటనలో 6 మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ స్వయంగా ప్రకటించడం జరిగింది. ఇందులో 6 మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఇందులో ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 6 మృతి చెందిన 6 మావోయిస్టుల్లో అగ్రనేత హిడ్మా కూడా ఉన్నట్లుగా ఏదైతే వెల్లడి కావడం అనేది సంచలనంగా మారింది. ఎందుకంటే మావోయిస్టు కరుడుగట్టిన మావోయిస్ట్ గా ఉన్న హిడ్మా ఇక్కడ గత కొంతకాలం నుంచి కూడా పోలీసులు టార్గెట్ గా ఉన్నాడు. అదేవిధంగా ఇతనిపై ₹1 కోటి పైగా బహుమతి కూడా ఉంది. అయితే మారేడుమిల్లి వద్ద సెంట్రల్ జోన్ లో ఉన్న క్రమంలో పోలీసు ఏదైతే జరిపిన ఎదురుకాల్పు కూంబింగ్ ఆపరేషన్ లో మావోయిస్టులు ఎదుర్కొనడం, అదేవిధంగా వారితో జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ మావోయిస్టులు మృతి చెందినట్టుగా కూడా ఏదైతే సమాచారం అందుతుంది. ఇందులో చూస్తే కనుక ఈ గత 5 నెలల క్రితమే మారేడుమిల్లి వద్ద ఒక ఎన్కౌంటర్ అయితే చోటు చేసుకుంది. ఆ సమయంలోనే ఆ ఘటన సంచలనం అయింది. అప్పుడు కూడా 2 మావోయిస్టు అగ్రనేతలు కూడా మృతి చెందడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిణామాలు లేకపోతే ఒక పక్క కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఏదైతే ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ కగార్, ఏదైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య సరిహద్దు ప్రాంతాల్లో జరిగిన ఆపరేషన్ కగార్ లో కూడా అనేక మంది మావోయిస్టులను కూడా పట్టుకోవడం జరిగింది. ఆ సమయంలోనే కూడా ఈ మావోయిస్ట్ అగ్రనేత ఎవరైతే ఉన్నారో హిడ్మా కూడా తప్పించుకోవడం జరిగింది. హిడ్మా ప్రస్తుతం అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మారేడుమిల్లి వద్ద షెల్టర్ గా ఉన్నట్టుగా తలదాచుకున్నట్టుగా కూడా సమాచారం నేపథ్యంలో పోలీస్ భద్రతా వర్గాలు కూడా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల ప్రాంతంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆ సమయంలో 6 మృతి చెందినట్టుగా కూడా చెప్తున్నారు. అందులో హిడ్మా భార్య కూడా ఉన్నట్టుగా కూడా చెప్పడం సంచలనంగా మారింది. ప్రస్తుతం పోలీసు ఉన్నతాధికారులు, అదేవిధంగా కేంద్ర బలగాల ఉన్నతాధికారులు కూడా ఏదైతే మారేడుమిల్లి అడవి ప్రాంతానికి ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి కూడా చేరుకుంటున్నారు. మొత్తం ఈ మృతదేహాలందరినీ కూడా రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఎన్కౌంటర్ ఏదైతే పోస్ట్ మార్టం నిమిత్తం కూడా తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చూస్తే కనుక ఈ ఎన్కౌంటర్ సంచలనంగా మారింది. ఎందుకంటే ఏదైతే ఈ మారేడుమిల్లి అనేది చాలా పర్యాటక ప్రదేశం, ప్రశాంతంగా ఉండే ప్రదేశం. అయితే ఇక్కడ ఈ మారేడుమిల్లి అటవీ ప్రాంతం షెల్టర్ జోన్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న ఈ తూర్పు ఏజెన్సీ గతంలో తూర్పుగోదావరి జిల్లా భాగంగాను ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్న రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి అడవి ప్రాంతం అంతా కూడా టూరిస్ట్ ప్రాంతంగా కూడా ఉంది. అయితే ఇక్కడ మావోయిస్టులు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం మావోయిస్టుల ఏరువేత నిర్మూలన పూర్తిగా తుడిచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఏదైతే కృతనిష్ట ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ఇక్కడ అనేక మంది మావోయిస్టులు షెల్టర్ జోన్ గా వాడుకుంటూ
మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి రావడం నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా కూలింగ్ ఆపరేషన్ కావచ్చు, లేదంటే నిఘా కూడా పెంచిన క్రమంలో ఈ ఎన్కౌంటర్ ఎదురు కాల్పులు జరిగినట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ జరిగిన ఎన్కౌంటర్ లో ప్రస్తుతం ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా కూడా ఉన్నట్లుగా కూడా వెల్లడి కావడం అనేది కూడా ఒక సంచలనంగా మారింది. ఇది ఒక పెద్ద విజయంగా పోలీసులు కావచ్చు, భద్రతా బలగాలకు సాధించిన విజయంగా కూడా చెప్పుకునే అవకాశం అయితే ఉంది. ఇది చూస్తే కనుక ఇక్కడ జరిగిన పరిణామాలు మారేడుమిల్లి వద్ద రహస్య ప్రదేశంలో వీరంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో ఇక్కడ ఏదైతే ఈ భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించి వారికి ఎదురుకాల్పులు జరిగిన క్రమంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా కూడా స్పష్టమవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ డీజీపీ స్వయంగా ప్రకటన చేయడం జరిగింది. 6 మృతి చెందారు, వారిలో ఒక అగ్రనేత కూడా ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఇంకా ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. అదేవిధంగా చూస్తే కనుక ఇదే సమయంలో ఛత్తీస్గఢ్ లో కూడా మరొక ఎదురుకాల్పుల ఘటన కూడా జరిగింది. దాంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ అయితే సంచలనంగా మారింది. 5 నెలల క్రితమే ఇదే మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో అప్పట్లో కూడా 2 మావోయిస్టులు కూడా మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం షెల్టర్ జోన్ ఉన్న క్రమంలో మావోయిస్టులు అంతా ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఆ క్రమంలో కూంబింగ్ ఆపరేషన్లు జరుగుతూ ఎదురుకాల్పుల ఘటనలు అయితే జరుగుతున్నాయి. ఈ ఘటన అయితే చాలా సంచలనంగా మారింది. ఇక ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులు కావచ్చు, భద్రతా బలగాలు కావచ్చు ఇక్కడ మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకుంటారు. అదేవిధంగా మావోయిస్టుల మృతదేహాలను కూడా తీసుకొచ్చి ఎన్కౌంటర్ ఏదైతే ఈ పోస్ట్ మార్టం కార్యక్రమం కూడా నిర్వహించేందుకు కూడా జరగబోతున్నాయి. ప్రస్తుతానికి అయితే ఉన్నతాధికారులంతా కూడా మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకుంటారు. అనుష ప్రసాద్, అయితే 5 నెలల కాలంలో 2 సార్లు ఎన్కౌంటర్ జరిగాయి, ఇంకా కూడా కోంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మరి ఈ నేపథ్యంలో మారేడుమిల్లి పర్యాటక ప్రాంతంగా ఉంది. మరి ఈ ఆపరేషన్ నేపథ్యంలో పర్యాటకులకు సంబంధించి ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే మారేడుమిల్లి అనేది ప్రస్తుతం చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ గా మారిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అదేవిధంగా దక్షిణాదిలో కూడా అత్యంత టూరిస్ట్ స్పాట్ గా మారింది. అయితే ఇక్కడ చూస్తే కనుక మారేడుమిల్లి చుట్టుపక్కల మొత్తం టూరిస్ట్ అందాలు, అదేవిధంగా ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు అయితే ఉంటాయి. అయితే ఇక్కడ చూస్తే కనుక మావోయిస్టులు అయితే దట్టమైన అటవీ ప్రాంతంలో మారేడుమిల్లి నుంచి లోపలికి ఉండే దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా తలదాచుకున్నట్టుగా కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ చూస్తే కనుక షెల్టర్ జోన్ గా ఉంటుంది. ముఖ్యంగా తూర్పు ఏజెన్సీ అనేది ఎప్పటి నుంచో కూడా షెల్టర్ జోన్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చి ఏదైతే తలదాచుకుంటున్నారో ఆ క్రమంలోనే చూస్తే కనుక ఈ ఏడాది జూన్ లోనే ఏదైతే మావోయిస్టులు ఇక్కడే షెల్టర్ జోన్ గా ఉన్న క్రమంలో అప్పుడు జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు రవి, అరుణ వీరిద్దరూ కూడా మృతి చెందడం జరిగింది. అయితే ఆ ఘటన 5 నెలల క్రితమే ఈ మారేడుమిల్లి ప్రాంతంలో సాధారణంగా మావోయిస్ట్ కార్యకలాపాలు అనేవి కూడా కొంత తక్కువగా ఉంటాయి. ఎక్కువ కూడా పోలీసులు పటిష్టమైన నిఘా కూడా ఉంటుంది. అయితే కేవలం షెల్టర్ జోన్ గా ఉన్న పోలీసుల నిఘా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా సరిహద్దు ప్రాంతం ఏదైతే ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఏదైతే ఒడిశా సరిహద్దులో ఉన్న ప్రాంతం కావడంతో ఇక్కడికి తలదాచుకునేందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది. అదే క్రమంలో ప్రస్తుతం 5 నెలల క్రితం జరిగిన ఎన్కౌంటర్ లో ఎవరైతే రవి, అరుణ అగ్రనేతలు మృతి చెందారో ఆ సమయంలో కూడా వారు తలదాచుకున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం తాజాగా కూడా చూస్తే కనుక మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా వంటి వారు కూడా ఇక్కడే మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో కూడా తలదాచుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కేంద్రం పూర్తి స్థాయిలో అంటే టార్గెట్ గా పనిచేస్తుంది. మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ ఏడాది మే నెలలోనూ కూడా తెలంగాణ, ఛత్తీస్గఢ్ మధ్య జరిగిన కరిగొట్ట అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో కూడా అనేక మంది మావోయిస్టులు కూడా లొంగిపోయారు. ఆ సమయంలోనే హిడ్మా ఇక్కడి నుంచి తప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆయన హిడ్మాతో పాటు అనేక మంది మావోయిస్టులు కూడా ఇక్కడ తలదాచుకున్న క్రమంలో వారిపై ఇక్కడ ఎదురుకాల్పులు జరిగిన క్రమంలో ఎన్కౌంటర్ జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ఘటన అంటే వరుసగా 5 నెలల కాలంలో 2 ఎన్కౌంటర్ల ఘటనలో అదేవిధంగా అగ్రనేత హిడ్మా వంటి వారు మారేడుమిల్లి ప్రాంతంలోనే ఎన్కౌంటర్ గురవడం అనేది స్థానికంగా కూడా సంచలనంగా మారింది. అదేవిధంగా ఇకపై ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు తనిఖీలు కావచ్చు, కూంబింగ్ ఆపరేషన్ కావచ్చు విస్తృతంగా జరిగే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో పర్యాటకులు అయితే హిడ్మా మృతి మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే హిడ్మా చాలా కరుడుగట్టిన మావోయిస్టు. ముఖ్యంగా మెరుపు దాడుల విషయంలో అతను చాలా కరుడుగట్టిన మావోయిస్ట్ గా ఏదైతే చాలా గుర్తింపు పొందాడు. ముఖ్యంగా ప్రస్తుతం మావోయిస్టు అగ్రనేతగా ఉన్నాడు. ఇతను ఛత్తీస్గఢ్ కు చెందినవాడు. ఛత్తీస్గఢ్ నుంచి కూడా చెందిన వ్యక్తి. అదే చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇతను మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితులై అనేక విధ్వంసాల్లో కూడా ఇతను హిడ్మా పాలు పంచుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మెరుపు దాడులు చేయడంలో హిడ్మా చాలా ఏదైతే మావోయిస్టులు పార్టీలో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే దాని క్రమంలోనే అతనిపై ప్రస్తుతం ₹1 కోటి పైగా
బహుమతి ఉంది, అతను పట్టిస్తే అతను ఆచూకీ తెలిసినప్పటికీ కూడా ₹1,00,00,000 బహుమతిని కూడా పోలీస్ శాఖ ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఏదైతే పోలీసు వర్గాలు అయితే హిడ్మా కోసం గాలిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలో ఏదైతే జరిగిన ఆపరేషన్ కగార్ సమయంలో కూడా వేలాది మంది భద్రతా అధికారులు మావోయిస్టులు చుట్టుముట్టారు. ఆ సమయంలో కూడా హిడ్మా తప్పించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే హిడ్మా ఇక్కడ మావోయిస్టు ఇది ఇక్కడ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో తలదాచుకుండేవడం అనేది, అదేవిధంగా తలదాచుకోవడం, అదేవిధంగా ఇక్కడ అతను ఎన్కౌంటర్ లో మృతి చెందడం అనేది సంచలనంగా మారింది. కాబట్టి ఇతను ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోకి తరలిదాచుకున్నట్టుగా ప్రస్తుతం అర్థమవుతుంది. అయితే చూస్తే కనుక ఇతనిపై గతంలో కూడా అనేక మెరుపుదాడులు చేసిన కేసుల్లో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. ఈ క్రమంలో ఆ మావోయిస్ట్ అగ్రనేతలు ఒక్కొక్కరుగా ఏదైతే ఎన్కౌంటర్ లో మృతి చెందుతున్న పరిస్థితి అయితే ఉందో, ఆ క్రమంలో తాజాగా హిడ్మా కూడా మృతి చెందిన నేపథ్యంలో మావోయిస్టులకు చాలా పెద్ద ఎదురుదెబ్బగా ఇది మారింది. దీనికి సంబంధించి చూస్తే కనుక పోలీసు ఉన్నతాధికారులు స్వయంగా రాష్ట్ర డీజీపీతో పాటు ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడ మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి కూడా వస్తున్నారు. అదేవిధంగా ఇక్కడే రంపచోడవరం ఆసుపత్రిలోనే పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులు ఎవరైనా వస్తే వారికి ఈ మృతదేహాలని అప్పగించే అవకాశం అయితే ఉంది. మొత్తాన్ని చూస్తే కనుక చాలా సంచలనంగా మారింది. అయితే ఈ ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటు అతని భార్య హేమ కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా అగ్రనేత ఎవరై ముందుగా పోలీసులు శాఖ ప్రకటించిన ప్రకారం ఒక అగ్రనేత ఉన్నట్టుగా ప్రకటించారు. అది అగ్రనేత హిడ్మాగా నిర్ధారణ అయింది. హిడ్మాతో పాటు మరొకరు కూడా మృతి చెందిన మరొక 5గురు కూడా మృతి చెందిన నేపథ్యంలో వారిలో హిడ్మా భార్య హేమ కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అతను భార్యతో పాటే ఇక్కడికి షెల్టర్ జోన్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అతనికి అంత మావోయిస్ట్ అగ్రనేత కావడంతో అతనికి భారీ ఎత్తున మావోయిస్టుల్లో సెక్యూరిటీ కూడా ఉంటుంది. అతని సెక్యూరిటీ కూడా ఈ ఘటనలో మృతి చెందినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో పరిస్థితిని సమీక్షించిన తర్వాతే మనకు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ డీజీపీ స్వయంగా ప్రకటన విడుదల చేశారు. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో జరిగిన ఈ ఎదురుకాల్పుల ఘటనలో అయితే మావోయిస్టులు మృతి చెందారు. వారిలో హిడ్మా కూడా ఉన్నట్టుగా కూడా పోలీసులు నిర్ధారించిన క్రమంలో హిడ్మా భార్య కూడా ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే ఇది చూస్తే కనుక ఆయనకి అంగరక్షకులుగా ఉండేవారు మావోయిస్టులు ఉంటారు, వారు కూడా మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య అంటే మావోయిస్టు వైపు నుంచి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూస్తే కనుక ఇందులో పాల్గొన్న భద్రతా దళాలు ఎవరైనా గాయపడ్డారో లేదా ఎవరైనా మృతి చెందారో అన్నది కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి ఇది ఒక భారీ ఎన్కౌంటర్. అదేవిధంగా మోస్ట్ వాంటెడ్ గా ఉన్న హిడ్మాను ఏదైతే ఆంధ్రప్రదేశ్ లోని రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లో ఎన్కౌంటర్ కావడం అనేది తొలి సంచలనంగా మారింది. అదేవిధంగా కేంద్రం కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న క్రమంలో భద్రతా బలగాలు పెద్ద విజయం సాధించాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మావోయిస్ట్ ఎన్కౌంటర్ మాత్రం చాలా పూర్తి స్థాయిలో కలకలం రేపుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అదే అనుష. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.